నాకు మ్యూజిక్ రాదు కానీ మ్యూజిక్ డైరెక్టర్ని అయ్యాను అని చెప్పేసి. సో అంటే రాగాలు అవన్నీ కరెక్ట్గా నాకు మ్యూజిక్ తెలిసి చేయడం వేరు, బట్ నేను ఫీలే చేస్తాను అని చెప్పేసి చెప్పారు. సో దాని గురించి ఏం చెప్తారు అసలు? అలా మీరు అనడానికి అంటే అలా పాసిబిలిటీ ఉంటుందా? అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఏదో కాంగో, సౌత్ ఆఫ్రికా అని ఆఫ్రికన్ కంట్రీస్ ఏదో కాంగో అనే దేశంలో నల్లోళ్ళు కొంతమంది కలిసి వాళ్ళ కొండల మధ్యలో డ్రమ్స్ వాగిస్తూ ఏదో సంగీతం చేస్తారు. వాళ్ళకి ఏం మ్యూజిక్ వచ్చు? అంతెందుకు, మనకి ఇక్కడ చాలామంది ట్రైబ్స్ ఉంటారు కదా కొండల్లో. ఆ ట్రైబ్స్ వాళ్ళు అక్కడ మ్యూజిక్ చేస్తారు, పాటలు పాడతారు. వాళ్ళకి ఏం మ్యూజిక్ వచ్చు చెప్పండి? వాళ్ళకి ఏం వచ్చు మ్యూజిక్? వాళ్ళు ఏమైనా నేర్చుకున్నారు? ఇట్స్ ఆల్ అబౌట్ మ్యూజిక్ అనేది దానికి ఒక థియరిటికల్ స్ట్రక్చరల్ ఫామ్ తీసుకొచ్చింది. క్లాసికల్ మ్యూజిక్ కానీ వెస్టర్న్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా థియేటర్ స్ట్రక్చరల్ ఫామ్ తర్వాత వచ్చింది. కానీ అవి రాకముందే మ్యూజిక్ అనేది ఉంది. మ్యూజిక్ మనిషికి ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ప్రతి మనిషి తను పుట్టక ముందే, తల్లి పరిచయం అవ్వకముందే మ్యూజిక్ పరిచయం అవుతుంది. మీకు తెలుసా ఆ విషయం? బిడ్డ బయటకు వచ్చిన తర్వాత తల్లి పరిచయం అవుద్ది, కానీ బిడ్డ బయటికి రాకముందే మ్యూజిక్ పరిచయం అవుద్ది. ఎలా అంటే ఎప్పుడైతే 8th వీక్ 9th వీక్లోనే చెవులు ఫామ్ అవుతాయి మనిషికి. చెవులు ఫామ్ అయినప్పుడు ఊంబ్లో ఉన్నప్పుడు ఆ మదర్ తాలూకా ఎమోషన్ బట్టి హార్ట్ బీట్ మారుతుంటుంది. ఆవిడ హ్యాపీగా ఉంటే ఒకలాగా హార్ట్ బీట్ ఉంటుంది, కోపంగా ఉంటే ఒకలాగా హార్ట్ బీట్ ఉంటుంది. ఆ హార్ట్ బీట్ మారే హార్ట్ బీట్ ఏదైతుందో దట్ ఈజ్ రిథమ్. ఆ రిథమ్ అనే దానికి ఆల్రెడీ ఈ బేబీ ఊంబ్లో ఉన్న బేబీ అలవాటు పడిపోతుంది. అంటే రిథమ్ అనేది బాడీకి స్కెల్టన్ లాంటిది. మ్యూజిక్ రిథమ్ అనేది బాడీకి స్కెల్టన్ అలాగో మ్యూజిక్ రిథమ్ అలాంటిది. ఆ స్కెల్టన్ అనేది ఆల్రెడీ ఈ హార్ట్ బీట్ ద్వారా ఊంబ్లోనే రిజిస్టర్ అయిపోద్ది ప్రతి బిడ్డకి. ఓకే, తర్వాత మదర్ మాట్లాడుతున్నప్పుడు, పాడుతుందో మాట్లాడుతుందో ఏదో ఒకటి చేస్తుంటుంది కదా. మనకు మామూలుగా బయటకు వచ్చే మాటలు ఎలా ఉంటాయి, కానీ లోపల వైపు నుంచి సౌండ్ ఎలా వినిపిస్తుంది ఒకసారి ఊహించండి. ఈ సౌండ్ ఇలా వెళ్తుంటాయి సౌండ్ ఆ లోపల. అవి కూడా మ్యూజికల్ నోట్స్ లాగా వెళ్తాయి చెవులోకి. అంటే ఒకవైపు రిథమ్ వస్తుంది, ఒక నోట్స్ కూడా వస్తున్నాయి. రెండు కూడా ఊంలోనే పరిచయం అయింది.